మీలో చాలా మంది పుష్ప సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో 2 hours 22 minutes దగ్గర రావు రమేష్ గారు సిండికేట్ మొత్తం పుష్పకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, రేపే కాణిపాకంలో ప్రమాణ స్వీకారం అని చెప్తారు. అయితే ఈ సినిమా జరుగుతుంది చిత్తూరులో. ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన తిరుపతి ఆలయం ఉండంగా కాణిపాకంలో ప్రమాణం అని ఎందుకు చెప్పారు? నిజంగానే కాణిపాకం ఆలయంలో విగ్రహం రోజు రోజుకి పెరుగుతుంది అని అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అసలు కాణిపాకం ఆలయం యొక్క రహస్యం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం విహారపురి అనే గ్రామంకి దగ్గరలో 3 సోదరులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒకరు గుడ్డివారు, ఒక పర్సన్ మూగవాడు, ఇంకొక పర్సన్ చెవిటివాడు. వాళ్ళ ముగ్గురు వాళ్ళకి ఉన్న చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు. ఒకరోజు వాళ్ళ పొలంలో ఉన్న నూతిలో నీరు పూర్తిగా ఎండిపోయింది. అప్పుడు వాళ్ళు ఆ నూతిలోకి దిగి ఆ నూతిని తవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు వాళ్ళకి ఏదో ఒక రాయి తగిలింది. ఏదో సాధారణమైన రాయేమో అనుకొని ఇంకా గట్టిగా తవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు ఒక్కసారిగా ఆ రాయి నుంచి రక్తం రావడం మొదలైంది. ఆ రక్తం వాళ్ళ ముగ్గురు మీద పడి వాళ్ళ అవిటితనం పోయింది. వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ గ్రామ ప్రజలకు జరిగిందంతా చెప్పారు. మొదటిగా ఆ గ్రామ ప్రజలు నమ్మలేదు. తర్వాత వీళ్ళ అవిటితనం ఎలా పోయింది అనే అనుమానం వచ్చి ఆ బావి దగ్గరకు వచ్చి చూస్తే ఊరుతున్న నీరులోంచి వినాయకుడి విగ్రహం వెలిసింది. ఇది మనిషి చేసిన విగ్రహం అయితే కాదు, స్వయంగా ఆ ఆకారంలో వినాయకుడు తనంతట తాను వెలిసిన విగ్రహం. అప్పుడు అక్కడున్న ప్రజలు కొబ్బరికాయలు కొట్టడం మొదలు పెట్టారు. ఆ కొబ్బరికాయల నుంచి వచ్చిన నీరు 1.5 ఎకరం పారింది. అలా కాణిపాకం అనే పేరు వచ్చింది. కాని అంటే ఎకరం పావు, పాకం అంటే ప్రవహించటం. అలా 11వ శతాబ్దంలో చోళరాజు ఈ కాణిపాకం ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజు దీన్ని అభివృద్ధి చేశారు. ఏ బావిలో అయితే వినాయకుడు వెలిశాడో ఈ రోజుకి కూడా అదే బావిలో ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవరైనా 2 వ్యక్తుల మధ్య న్యాయం జరగకపోతే ఈ కాణిపాకం ఆలయానికి వస్తారు. అయితే ఏం జరుగుతుందో తెలియదు, కానీ వాళ్ళ మధ్య ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఇక్కడ సత్య ప్రమాణం జరుగుతుంది. ఉదాహరణకి ఒక దొంగవాడు దొంగతనం చేశాడు అనుకోండి, వాడు దొంగతనం చేయలేదు అని అంటున్నాడు అనుకుందాం. అప్పుడు తన్ని కాణిపాకం తీసుకొని వెళ్ళి వినాయకుడి ముందు ప్రమాణం చేస్తే సాధారణంగా తను తప్పు ఒప్పుకుంటాడంట. ఒకవేళ అక్కడ కూడా తప్పు ఒప్పుకోకపోతే వచ్చే 3 నుంచి 6 నెలల్లో తనకి ఏదో ఒక విధంగా శిక్ష పడుతుంది అని నమ్ముతారు. అయితే ఇలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి, కానీ నాకు అఫీషియల్ సోర్సెస్ అయితే దొరకలేదు. సో అందుకనే నేను ఇక్కడ ఆ సంఘటనల గురించి చెప్పడం లేదు. ఈ రోజు కూడా బావిలో నీళ్లు ఉంటూనే ఉంటాయి. ఏ రోజు ఆ బావిలో నీళ్లు ఎండిపోవడం అంటూ ఉండదు. ఇంకా ఆ ఆలయంలో ఇంకో అద్భుతం, ఈ ఆలయంలో ఉన్న విగ్రహం రోజు రోజుకి పెరుగుతుంది అని అక్కడ అర్చకులు చెప్తూ ఉంటారు. దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా కొంతమంది భక్తులు స్వామివారికి వెండి కవచం చేస్తారు. అలా 1945లో భక్తులు ఎవరో స్వామివారికి అలా వెండి కవచం చేయించి ఇచ్చారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వెండి కవచాలు స్వామివారికి సరిపోలేదు. అలా 2004వ సంవత్సరంలో వెండి కవచాలని మార్చారు. అలా 2006లో మళ్ళీ అవి సరిపోక మళ్ళీ వాటిని మార్చారు. కలియుగం అంతంలో ఆ విగ్రహానికి ప్రాణం వస్తుంది అని చెప్తూ ఉంటారు. మీరు కాణిపాకం వెళ్ళినప్పుడు దగ్గరలో బహుదా నది కనిపిస్తుంది. దీనికి కూడా ఒక ప్రత్యేకమైన కథ ఉంది. పూర్వంలో సంక మరియు లిఖిత అనే 2 సోదరులు ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు తీర్థయాత్రలో భాగంగా కాణిపాకకి వస్తారు. అయితే ఎక్కువ దూరం ప్రయాణించడంతో అందులో చిన్నవాడైన లిఖితకి ఆకలి వేసింది. అప్పుడు లిఖిత అక్కడున్న మామిడి తోటలో చెట్టు నుంచి పండుని తెంపుకొని తింటున్న సమయంలో సంక ఆపి ఇది తప్పు, ఇలా అడగకుండా తినకూడదు అని సంక లిఖితుడికి చెప్తాడు. లిఖితుడు చెప్పినా సరే వినకుండా ఆ పండుని తినేస్తాడు. అదే సమయంలో ఆ తోటకి కాపలాగా ఉన్న వ్యక్తి ఇదంతా చూస్తాడు. వీళ్ళు మామిడి పండుని దొంగతనం చేశారు అని రాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు. అప్పుడు లిఖితుడు రాజు దగ్గర తను మామిడి పండు తినలేదు అని, ఇంకోవైపు ఆ తోటకి సంబంధించిన వ్యక్తి ఈ లిఖితుడు తిన్నాడు అని వాదించుకుంటున్నారు. అప్పుడు ఆ రాజు తన సోదరుడైన సంకాని అడుగుతాడు. ఒకవైపు సోదరుడు, ఇంకోవైపు ధర్మం. ఏం చేయాలో తెలియక
కొంచెం సేపు ఆలోచించుకొని శంఖ నిజమే చెప్తాడు. అప్పుడు ఆ రాజుకి కోపం వచ్చి లిఖితుడి యొక్క 2 చేతుల్ని నరికించేస్తాడు. ఈ విషయం చూసి శంఖకి బాధ వేసింది. తన వల్లే తన సోదరుడి యొక్క చేతులు పోయాయి అని బాధతో చనిపోవాలి అని అనుకుంటాడు. అప్పుడు పక్కనే ఉన్న నదిలో దూకేస్తున్న సమయంలో ధర్మదేవత తన ముందు ప్రత్యక్షమయ్యి, నీ ధర్మమైన మార్గం నాకు నచ్చింది, నేను నీకు ఒక వరం ఇస్తున్నాను అని చెప్పి తన సోదరుడికి తన 2 చేతులను తిరిగి వరముగా ఇచ్చింది. చేతులు అంటే బాహువులు. అలా బాహువులను ప్రసాదించింది కాబట్టి ఆ నదికి బాహునది అనే పేరు వచ్చింది. కాణిపాకం ఆలయం గురించి తెలుసుకునే ముందు చాలా మందికి ఉండే ఒక కామన్ డౌట్, శివుడు దేవుడు, అలాంటప్పుడు వినాయకుడికి ఏనుగు తల ఎందుకు అని సందేహం ఉంటుంది. అసలు వినాయకుడికి కేవలం ఏనుగు తల పెట్టడానికి కారణం ఏమిటో చెప్తాను వినండి. పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఒకరోజు ఒక దురబుద్ధి కలిగింది. ఎవ్వరి చేతిలో తను చావకూడదు అని అనుకున్నాడు. దానికోసం గజాసురుడు శివుడికి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు గజాసురుడు ముందు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు గజాసురుడు శివుడు తన పొట్టలో ఉంటే తనకి చావు ఉండదు అని అనుకొని శివుడిని తన పొట్టలో ఉండమని కోరాడు. శివుడు తన భక్తుడు అడిగిన మాట కాదు అనలేక సరే అని అంటాడు. ఎన్ని రోజులైనా సరే శివుడు పార్వతి దగ్గరికి రావట్లేదు. అప్పుడు పార్వతీదేవి సహాయం కోసం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకున్న విష్ణువు శివుడు నందిని గంగిరెద్దుగా మార్చి తను మారువేషంలో గంగిరెద్దుని వెంట పెట్టుకొని గజాసురుడి దగ్గరికి వెళ్ళారు. గజాసురుడు ముందు సన్నాయి మేళాలు వాయించి గజాసురుడిని మెప్పించారు. అప్పుడు గజాసురుడు వచ్చింది విష్ణువు అని తెలియక వాళ్ళు వాయించిన సన్నాయి మేళాలకు మెచ్చి మీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు, గజాసరా, ఇది సాధారణమైన గంగిరెద్దు కాదు, ఇది శివుడి వాహనం అయిన నంది. నువ్వు ఒక్కసారి శివుడిని చూపిస్తే మేము వెళ్ళిపోతామని కోరాడు. అప్పుడు గజాసురుడికి అర్థమైంది వచ్చింది సాక్షాత్తు మహావిష్ణువు అని. గజాసురుడు ఇచ్చిన మాట తప్పాలి అని అనుకోలేదు. తన చావు తథ్యమని భావించి మహాశివుడిని క్షమించమని అడిగి ఇంకో కోరిక కోరాడు. తను చనిపోయాక కూడా తన శిరస్సుని పూజించేలా చూడమని అడిగాడు. దానికి శివుడు సరే అని అన్నాడు. అప్పుడు నంది ఒక్కసారిగా గజాసురుడి పొట్టని చీల్చి మహాశివుడిని బయటికి తీసుకొని వచ్చింది. దాంతో గజాసురుడు మరణించాడు. శివుడు తిరిగి తన వద్దకు వస్తున్నాడు అని తెలిసి పార్వతీదేవి నులుగు పిండితో స్నానం చేయడానికి సిద్ధమవుతూ ఆ నులుగు పిండితో ఒక బాలుడిని చేసి ఆ బాలుడికి ప్రాణం పోసింది. ఆ బాలుడిని అక్కడ కాపలాగా పెట్టింది. అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చారు. శివుడు తన తండ్రి అయినా సరే తన తల్లి చెప్పిన మాట తప్పేదే లేదు అని ఆ పిల్లవాడు ఉన్నాడు. అప్పుడు శివుడు మొదటిగా నందిని పంపించి ఆ పిల్లవాడిని పక్కకి తప్పించమని అడిగారు. అలా ఎంతమంది చెప్పినా సరే ఆ పిల్లవాడు పక్కకి తప్పుకోలేదు. చివరికి శివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో ఆ పిల్లవాడి తలని వేరు చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఆ పిల్లవాడు తల లేకుండా పడి ఉన్నాడు. ఇది చూసి పార్వతీదేవికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడు పార్వతీదేవి తన కుమారుడి ప్రాణం తీసుకొని రాకపోతే ఈ సృష్టిని నాశనం చేసేస్తా అని చెప్పింది. అప్పుడు శివుడు తన గణాలను పిలిచి ఉత్తరం దిక్కున తల పెట్టుకొని ఉన్న జీవిది తల తీసుకొని రమ్మని చెప్తారు. అలా వాళ్ళకి ఉత్తరం దిక్కున తల పెట్టుకొని పడుకున్న ఒక తల దొరికింది. అది ఎవరిదో కాదు, గజాసురుడిది. అలా గజాసురుడి తలను ఆ పిల్లవాడికి పెట్టారు. అలా ఆ పిల్లవాడు గజాసురుడుగా గజనందునిగా అయ్యాడు. శివుడు ఇచ్చిన వరం కారణంగా గజాసురుడి యొక్క శిరస్సును మనం ఇప్పుడు పూజిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.